హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నితిక. వెల్కమ్ టు ఏషియనెట్ ఫుడ్ స్పెషల్. మనం చేయబోయేది అలా స్పెషల్ స్వీట్, అదే భక్షాలు. ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. భక్షాల కోసం గోధుమ పిండి తడిపి పెట్టుకోవాలి. అలాగే 2 గంటల ముందు శనగపప్పు కూడా మనం సరిపడేంత నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. అందులో పప్పు వేసుకుందాం, శనగపప్పు. అందులోనే వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. సో 4 విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు తీస్తాం. ఇప్పుడు మనం మూత తీసుకుందాం. ఇది ఉడికినట్టుంది. ఇందులో మనం షుగర్ వేసుకుందాం. బెల్లం కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. దీన్ని మనం సన్నటి మంటలో సిమ్లో పెట్టుకొని పాకం వచ్చేలాగా చూడాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇది దగ్గరికైనా పాకం పట్టేసినట్టుంది. ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందులో స్వీట్ ఫ్లేవర్, ఇలాచీ పౌడర్ సరిపడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. దగ్గరికి వచ్చి ముద్దలాగా అయ్యే వరకు చాలా ఓపికగా కలుపుతూ పోవాలి. సో ఇది చాలా దగ్గరికి అయినట్టుంది. దీన్ని మనం చల్లార్చుకొని ఉండలాగా చేసుకుందాం. ఆల్రెడీ తడిపి పెట్టుకున్న గోధుమ పిండి అలాగే శనగపప్పు మిక్చర్ కూడా రెడీ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, భక్షాలు రెడీ చేసుకుందామా? ఇప్పుడు మనం ఈ శనగపప్పు మిక్చర్ని ఉండలాగా చేసుకుందాం. దీన్ని ఉండలు చేసుకోవాలి. ఇందాక మనం తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఉండలాగా తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇది పెట్టుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. మనం ఇలా చేసుకొని ఎన్ని కావాలంటే ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. చపాతీ రెడీ అయింది కదా, దీన్ని మనం నెయ్యితో కాల్చుకుందాం.
సో పొయ్యి పైన పెంక పెట్టుకొని పెంక వేడి చేసుకోవాలి. అందులో మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది. ఎవరికి ఎంత నెయ్యి కావాలో అంత వేసుకోవచ్చు. దీన్ని మంచిగా చపాతీలాగా కాల్చుకోవాలి. ఇలా 1 by 1 వేసుకోవాలి. ఇలా 1 by 1 వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, చాలా టేస్టీ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.